ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చాక టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి మొదటిసారి భారీ విజయోత్సవ తరహా కార్యక్రమాన్ని చేపట్టాయి. అనంతపురం వేదికగా సూపర్ 6 సూపర్ హిట్ పేరుతో బహిరంగ సభ జరుగుతుంది. గత 15 నెలల్లో రాష్ట్రంలో అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా ఈ సభ జరుగుతుంది. అయితే కూటమి ప్రభుత్వం నిజంగానే సూపర్ 6 ని సూపర్ హిట్ చేసిందా అంటే కొంతమేరకు అవునన్నా చాలా వరకు కాదన వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. సూపర్ హిట్ అని సభ జరుపుతున్నారంటే 15 నెలల పాలనలో తామిచ్చిన హామీలన్నీ అమలు చేశామని ప్రజలకు చెప్పడమే. అయితే అధికారంలో ఉన్నవారు అన్నీ చేశామని చెబుతారు. అంతిమంగా లబ్ధిదారులు, పాలకుల అభిప్రాయం కీలకం. వివిధ వర్గాలకు సామాజిక పింఛన్ల పెంపు ఒకటే సూపర్ 6 హామీలో మొదటిగా అమలైన పథకం. మిగతావి ఇటీవలే ఒక్కొక్కటిగా మొదలు పెడుతున్నారు. ప్రతి రైతుకు ఏడాదికి 20,000 ఆర్థిక సాయం అనేది జరగలేదు. బడికెళ్లే ప్రతి విద్యార్థికి 15,000 సాయం మొదటి ఏడాది చేయలేదు. రెండో ఏడాది మొదలు పెట్టారు. ప్రతి మహిళకు నెలకు 1,500 అనేది అమలు కాలేదు. మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం 14 నెలల తర్వాత గత నెలే మొదలు పెట్టారు. ఇక ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లను చెప్పినా గత ఏడాది ఒకటే ఇచ్చారు. ఈ ఏడాది పరిస్థితి ఏంటి అనేది చూడాలి. 5 ఏళ్లలో 20 లక్షల మందికి ఉద్యోగం లేదా ఉపాధి లేదా నెలకు 3,000 నిరుద్యోగ భృతి ఇస్తామని ఎన్నికలకు ముందు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రచారం చేశారు. అయితే ఒక డిఎస్సి తప్ప మిగతావి పెద్దగా నోటిఫికేషన్స్, జాబ్స్ ఇవ్వలేదు. 15 నెలల్లో చెప్పిన దాంట్లో 10వ వంతు జాబ్స్ కూడా ఇవ్వలేదు. 50 ఏళ్లు నిండిన బీసీలకు పింఛన్ ఇస్తామనే హామీని పట్టించుకోలేదు. ఇక అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణం పథకాలు ఇటీవలే మొదలయ్యాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాది తర్వాత అసంతృప్తి పెరుగుతుంది అనే ఆందోళనలతో మొదలుపెట్టినట్టు తెలుస్తుంది. అలాగే కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఏడాదికి ఒక సిలిండర్ ఇచ్చి పథకాన్ని అమలు చేశామని ప్రచారం చేసుకుంటున్నారు. ఇక ఉద్యోగాల కల్పన, నిరుద్యోగ భృతి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఇదే సమయంలో కూటమి ప్రజాప్రతినిధుల అరాచకాలు చాలా చక్కగా అమలవుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ఎమ్మెల్యేలు, మంత్రుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వయంగా చంద్రబాబు ఎమ్మెల్యేలను పిలిచి పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించినట్టు తెలిపారు. సూపర్ 6 పథకాల అమలు సూపర్ హిట్ అయ్యాయని సంబరపడ్డ ప్రధానంగా ప్రభుత్వంపై ఎమ్మెల్యేల పనితీరే అనుకూలత లేదా వ్యతిరేకత తీసుకొస్తాయనేది వాస్తవం. ప్రభుత్వ ఉద్యోగులు తమకిచ్చిన హామీల్ని అసలు పట్టించుకోలేదని తీవ్ర కోపంగా ఉన్నారు. అలాగే రైతాంగం విషయానికి వచ్చేసరికి రగిలిపోతున్నారు. పంటలకు గిట్టుబాటు ధర లేకపోవడంతో పాటు కనీసం ఒక బస్తా యూరియా ఇవ్వలేని దయనీయ స్థితిలో పాలకులు ఉన్నారని ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ఇవన్నీ కాకుండా అధికారంలో ఉన్నప్పటికీ తమను పట్టించుకోలేదని కూటమి కార్యకర్తలు, నాయకులు అసంతృప్తిలో ఉన్నారు. మరోవైపు టీడీపీ, జనసేన మధ్య క్షేత్రస్థాయిలో సంబంధాలు ఏమాత్రం బాగలేవు. ఇవన్నీ రాజకీయంగా నష్టం తీసుకొచ్చేవే. అధికారంలో ఉండడంతో సభను విజయవంతం చేసుకోవడం పెద్ద పనేమి కాదు. కానీ క్షేత్రస్థాయిలో ప్రజలు తమ పాలనను జాగ్రత్తగా గమనిస్తున్నారనే సంగతిని సీఎం చంద్రబాబు గమనంలో పెట్టుకోవాలి. అయితే బాబుకి గతంలో హామీలు ఇచ్చి అమలు చేయరనే అపవాదం ఉంది. దానితో పోల్చుకుంటే బెటర్ అంటారు. కానీ సూపర్ హిట్ అనే స్థాయిలో మాత్రం అమలు కావడం లేదనేది విశ్లేషకులు, విపక్షాల మాట. అది నిజమా కాదా అనేది ప్రజల్లోకి కూడా స్పష్టంగా తెలుసు అని చెబుతున్నారు.